ఏం మాట్లాడతానమ్మా బాబు సరే మా ఎద్దుల బేరం పోయిస్తామా పోయిస్తావా? అన్ని కట్టినావా? అన్ని కట్టినానైనా. చపాతీలు అయ్యా చపాతీలు చపాతీలు పూరీలు కట్టినానైనా. మీ నాయనకి గడ్డ మోసగోకే. ఓహో ముందు జాగ్రత్తగా అంటే ఎప్పుడు వస్తారో ఏమో. వీటిలో ఏమైనా పెరిగించుకొని రారు మరి. వీటిని సూళ్ళను అయిపో గడ్డమోని అన్ని మట్టంగా ఉన్నాయి నూనె ఉన్నాయి నూనె. అది ఇదిలే ఇది నిప్పట్లో. ఓహో మంచి మంచివే కట్టినావమ్మా. నా రేటు తినేసి లావుగా ఉండాలా, నీ మాదిరి బొక్క బొక్కగా ఉండాలి. నువ్వు తిను. ఏమనుకుంటావు అది? ఏంది అవి ఇసురకట్లు. ఇసురకట్లు ఇవే దొంగనా కొడుకు బ్యాగ్ లో పెట్టుకోండి. ఎట్లా తెలిసేది ఇవి కట్టుకుండేది? సరే అమ్మా పోయిస్తాము. అలాగే పోయిస్తావా? అది ఇప్పుడు ఇప్పుడు పడే టపాసులు మా మెత్త కొడతాడు అప్పు చూస్తే. అయ్యా ఇట్లా రాను బిర్యానీ ఇట్లా ఈడు అక్కడ రా పదామంటాడు. ముగ్గురు పదాం ఎద్దుల బేరం అంటలే. ముగ్గురు అంటే మీ మాత్రం తక్కువ నా కొడుకులే మరి. పెళ్ళాలి ఇంటిగా వెనకావిటి పెట్టుకొచ్చుకుంటే నువ్వు మాటలు మర్యాదగా మాట్లాడరా. ఎవరిని చూస్తావా? భార్యలు మా గడప దాటదు కాపు గుట్టు. భార్యలు కూడా గడప దాటరు. ఏమనుకుంటువి? అమ్మ గడప దాటదు గోళ్ళ దుంకుతుంది. అయ్యా మా గోడ ఎక్కి దుంకుతానని గాజుబ్బులు పెట్టినాడు గోడ పైన అంతా. దీనికి అనుమానం ఎక్కువలే. అనుమానము దాని గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలా. ఏమండి ఇస్తావా? సరే ఎలా బాగా పొగురు పట్టిట్టున్నావు పాప నువ్వు. ఎట్లండి మిమ్మల్ని వదిలి ఒక క్షణమైనా ఉండగలనా ప్రాణేశ్వర? ఇట్లా పోయి అట్లా తిరుక్కొని చేస్తా చూద్దు ఉండు. ప్రాణేశ్వర ఎక్కరా అయ్యా పిల్లోని కీప్ మీద మెత్తుకొని చూసేస్తాంట్లే. అయ్యో కట్టుతో కాదండి చేతితో ఇట్లా వాడిని ముట్టుకుంటాను గబ్బుతానా నువ్వు? అవునేమో. నువ్వు నాకేమన్నా ఉంటే తుడుచుకోవాల్సింది. ఆ గబ్బుదాన్ని చేసుకొని నువ్వెంత గబ్బుడు. నా భార్యరా ఏది ఏమైనా నువ్వు మా అన్నోన్ని దాంపత్యం ఎవరికి మీసం పుట్టింది మళ్ళీ కాదికి మీసమే.